నిన్న చాదగట్ల నేను డబ్బులు అడుక్కోవడానికి వచ్చిన. ఎందుకంటే ఇంట్లో చాలా పరిస్థితి బాగాలేదు. బియ్యం లేకుండే, నూనె లేకుండే, ఏం లేకుండే. మా ఆయన లైట్ల పనికి పోతుండే. పోయేటోడు ఒక 10-15 రోజులు లేవు. ఆయనకు టైఫాయిడ్స్ వస్తాయి, పడిపోయిండు. అట్లెస్ వస్తాయి, పడిపోయిండు. నిన్న పోయిన తర్వాత నేను బాబుని ఎత్తుకొని వచ్చిన. వస్తే ఇతను ఉండి ఒక ఆయన ఎవరు ఆయన ఉండి అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చిండు. 50 రూపాయలు ఇచ్చిండు ఫస్ట్. సర్లే ముస్లిం వాళ్ళు కదా ఇచ్చారులే అని నేను అనుకున్నా. తీసుకొని నాతో పెట్టుకున్నా. అమ్మ నీకు నీ బాబుకు బట్టలు ఇప్పిస్తా, వస్తావా అన్నాడు. ఎక్కడికన్నా? ఎక్కడికి సార్ అంటే అది డ్యామ్, ఇది ఏమంటారు డ్యామేండ్ షాప్కు రామ్మా అంటే సర్లే అని వెళ్ళాను. బాబు ఒకటే ఏడుస్తుంటే నేను పట్టుకుంటానమ్మా, నేను పట్టుకుంటాను. వద్దు అంకుల్ అని. లేదు నేను పట్టుకుంటా అని చెప్పి ఎత్తుకున్నాడు. సర్లే తండ్రి లాంటి వాడని నేనేమనలేదు. ఇద్దరం కలిసే లోపలికి పోయినాం. నేను బాబుకి బట్టలు తీసుకోవడానికి ఇట్లా చూస్తున్నా. వెనక్కి మళ్ళీ చూసేలోపు లేడు అబ్బాయి లేడు, అతను లేడు. ఇంకా నాకు ఏడుపు వచ్చి మొత్తం ఏడ్చి అదెల్లా ఒకటి చేసిన, డిమాండ్ మొత్తం ఒకటి చేసిన. వాళ్ళు సీసీ కెమెరాలో చూస్తే నా బ్యాగు బాబుని తీసుకెళ్ళి అది ఆటోలో తీసుకొని వెళ్తున్నాడు. అప్పుడప్పుడు సార్ వాళ్ళకి ఫోన్ చేసి, సార్ వాళ్ళు మాత్రం మస్తు కష్టపడినారు. నా బాబు ఇవాళ సార్ వాళ్ళు లేకపోతే నా బాబు లేకపోతే 2 గంటల నేరలోపే నా బాబు నాతో తెచ్చింది. సార్ వాళ్ళకి అందరికీ నమస్కారం చేయాలి. సార్ వాళ్ళందరికీ నమస్కారం.